నా ఉద్దేశంలో అందరూ స్మార్ట్ పీపులే అండి. అందరికీ ఉండేది ఆ 24 అవర్సే. కానీ దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఎవ్రీ ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరికి ఉండదండి హ్యాపీగా, రెస్పాన్సిబిలిటీగా, లేకపోతే క్వాలిటీ లైఫ్ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గీతా కార్తిక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరు కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అనేది నాకు చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో దీనికి పెంచడమే, మొక్కల్ని పెంచడం కాదండి, మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఒక ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేనైతే నమ్మే మంత్రం ఒకటేనండి. మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే మన స్పేస్ అయినా, మన సరౌండింగ్స్ అయినా నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉంటేనే మనకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి మా బాల్కనీ ఏరియా అండి. ఇక్కడ నేను షూట్ చేసేది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి. చాలా చిన్న మినీ బ్లాగ్ అనమాట. సో వీకెండ్ కాబట్టి ఇంకా లేజీగానే ఉంటుంది. ఇంకా ఈ రోజు అయితే మా హస్బెండ్కి ఇష్టమైనవి అన్నీ నేనైతే చేసి పెడతాను. ఎందుకంటే డైలీ ఆఫీస్కి వెళ్ళే పద్ధతిలో అసలు కడుపు నిండా ఫుడ్ అనేది తినరు కదా. సో వీకెండ్స్ అప్పుడైనా వాళ్ళకి ఇష్టమైనవి మనం వండి పెడుతుంటే హ్యాపీగా తింటారు అనేది నా ఒపీనియన్ అండి. సో నేనైతే మంచిగా ఆయనకి ఇష్టమైనవన్నీ నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసి పెడతాను. ఈ బ్లాగ్లో నేనైతే మీకు చూపిస్తాను, నేను షేర్ చేయాలైతే అనుకుంటున్నానండి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంట్లో అయితే కొంచెం సరుకులు నిండుగా ఉన్నాయని చెప్పి మా హస్బెండ్కి మార్కెట్కి అయితే కొంచెం వెళ్ళి తీసుకురమ్మని అయితే చెప్పాను. సో ఆయన అయితే నాకు వీకెండ్స్ నాకు ఏదైనా పని ఉంది అంటే నాకు మంచిగా హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ ప్రోడక్ట్ ఎందుకో మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది నేను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్, 199కే వచ్చింది. మనకి యూసేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి మనం ఏదైనా గ్రోసరీస్ కావాలంటే డబ్బాలో చేయి పెట్టి తీసుకునే దానికంటే ఇలా లిడ్ ఉండడం వల్ల మనకి ఇలా చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు. అట్లనే మనకి త్వరగా పురుగు పట్టే ఛాన్స్ అయితే ఉండదు కదండి. సో ఈ డబ్బాలు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. 199కి సెట్ ఆఫ్ 6 అండి. సో సరుకులు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. నేనైతే ఇక్కడ కొంచెం రీఫిల్లింగ్ చేసుకుంటున్నాను అన్ని డబ్బాల్లో వేసి. సో మీకు ఈ లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చాలా చాలా బాగుంది, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. ఇంకా సాటర్డే అయితే వీకెండ్ కాబట్టి మా హస్బెండ్కి ఏమేమైతే ఇష్టమో నేనైతే ప్రతిదీ చేసి పెడతానండి. ఎందుకంటే రోజు డ్యూటీకి వెళ్ళే హడావిడిలో వాళ్ళు కడుపు నిండా అయితే తినరు, చాలా హరీబరీగా వెళ్తూ ఉంటారు. సో సాటర్డే సండే అయినా కంపల్సరీ నేనైతే వాళ్ళకి నచ్చినవే పెట్టాలి అనేది మెయిన్ ఇంటెన్షన్గా పెట్టుకుని నేనైతే ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సో మా హస్బెండ్కి ఇక్కడ సాంబార్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా ఇష్టం అనమాట. సో నేనైతే సాంబార్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మరి మీరేం తిన్నారు ఈరోజు లంచ్లో అనేది నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నేనైతే కద్దుకి కీర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్వీట్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. సో ఇంట్లోనే మనం ఈజీగా ఉండే ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కద్దుకి కీర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇది వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చాలా చాలా బాగుందండి. బయట మనకి రెస్టారెంట్లో దొరికే కీర్ కంటే కూడా చాలా చాలా 100 రెట్లు బాగుందని అయితే మా హస్బెండ్ చెప్పారు. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అండ్ అలాగే ఇంట్లో ఉండే మనకి డైలీ రొటీన్ అనేది నేను చాలా ఒక టైం మేనేజ్మెంట్ పెట్టుకొని
సో ఫాస్ట్గా నేనైతే ప్రిపేర్ చేసుకొని ఇంకా నా డే అనేది నేనైతే స్టార్ట్ చేస్తానండి. సో ఎప్పుడు కూడా ప్లాన్ బిఫోర్ ఏ డే, మనకి ముందు రోజే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ డే అనేది మనకి పర్ఫెక్ట్గా క్వాలిటీగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అండి. ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ కట్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకా నైట్ టిఫిన్కి అయితే ఇడ్లీ అండి, దానికోసం అని చెప్పి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లీ చట్నీ అనేది మా హస్బెండ్. సో అందుకనే ఆయనకి ఇష్టమైనవే నేనైతే మ్యాక్సిమం నేనైతే కుక్ చేస్తానండి. మరి చూసారు కదండి, ఇది వచ్చేసి నా సాటర్డే వ్లాగ్. నేను దీని పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.